వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ప్రతి మనిషిలో వెన్నుముక లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నుముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపుర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపుర చక్రం మధ్య భాగంలో ఒడ్డియాన పీఠం ఉంటుందన్నమాట. అమ్మాయిల నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడ్డియానం అని చెప్పేసి వాడుకలోకి రావడం జరిగింది. అది వడ్డానం అంటూ ఉంటారు. 7 చక్రాల్లో శక్తి 7 రూపాలలో నిక్షిప్తం అవుతుందనేది సిద్ధాంతం. అలాగే ఒడ్డియాణ పీఠంలో ఉండే రూపం పేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులాగా భావించాలి, సత్కారం చేయాలి. అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. ఒడిబియ్యం సమయంలో మహాలక్ష్మిగా మారిపోతారు. అమ్మాయిలు ఒడిబియ్యం సమయంలో తల్లిగారి కుటుంబాన్ని తనను మహాలక్ష్మిగా భావించుకొని దీవించాల్సి ఉంటుందని ప్రతీతి. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం. బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒక ఆడపిల్లకు పెళ్లి చేసి పంపే రోజు నుండి ఆమె జీవితాంతం పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు. అలాగే పోస్తూనే ఉండాలి. ఆడపిల్లని ఇంటి మహాలక్ష్మిలా భావిస్తాం కాబట్టి ఏదైనా శుభకార్యానికి గృహప్రవేశంలో అలా 5 ఏళ్లలోపు ఖచ్చితంగా పోయాలి. అయితే 12 సంవత్సరాలు పుట్టింటి నుండి ఒడిబియ్యం పొందినట్టయితే ఆ కుటుంబం నుండి సంబంధాలు తెగిపోయినట్టుగా భావిస్తారు. అందుకే పుష్కర సమయంలో పర్వణ బట్టలు ఇక్కడ ఆడబిడ్డకు పెట్టడం తెలుగువారి సంప్రదాయం. ఇది అత్తవారు కూడా చేయవచ్చు. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే. అందుకే ఒడిబియ్యం అత్యంత నిష్ఠతో చేయాలి. ఒడిబియ్యం పోయడం అంటే దిక్కులేక ఆ ఒక్కరోజు బియ్యం వండుకొని పండగ చేసుకోవాలంటూ చెప్పడం కాదు. పెళ్లి రోజే తొలి ఒడిబియ్యం పోస్తారు ఆడబిడ్డకు. తర్వాత పండుగలకు పబ్బాలకు నిర్ణీత కాలంలో 5 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా అల్లుడిని బిడ్డను పిలిచి ఒడిబియ్యం పోస్తారు. ఒడిలో బియ్యం పోయడం అంటే కేవలం ఓ 4 సార్లు ఇక్కడ బియ్యం పోయడం కాదు. అలాగే కొత్త బట్టలు పెట్టడం, కట్నం పెట్టడం, చుట్టుపక్కల ముత్తైదుల్ని పిలిచి తలా కొన్ని బియ్యం ఆడపిల్ల ఒడిలో పోయడమే ఒడిబియ్యం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బియ్యాన్ని వండుకొని చుట్టాలను పిలుచుకోవడం, అలాగే పుట్టింటి వారు కూడా హాజరు కావడం, తండ్రి లేకపోతే సోదరులు రావడం అనేది జరుగుతూ వచ్చింది. అది మేమున్నాననే భరోసాను పుట్టింటి తరఫున ఇవ్వడం, అలాగే బట్టకు పొట్టకు నాడి రక్షకు అని తండ్రి లేదా సోదరుడు ధీమా ఇవ్వడం. ప్రతి ఆడబిడ్డకు పుట్టింట్లో ఒడిబియ్యం పోసుకోవడం ఓ ప్రివిలేజ్ మాత్రమే కాదు, ఓ రక్షణ, ఓ హామీ, ఓ పూచీకత్తు. తల్లి నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా మేమున్నామనే ఓ వెనుదన్ను అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ మీడియా వర్క్స్.